నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ. ఇద్దరు స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ 46 సంవత్సరాల తర్వాత కలిసి నటించబోతున్నారు. ఈ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మరి ఈ స్టార్ హీరోలు 45 సంవత్సరాల పాటు కలిసి సినిమాలు చేయకపోవడానికి కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేషన్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్. 4 ఏళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చారు కమల్. కొన్ని సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు రజనీకాంత్. ఈ ఇద్దరు కె బాలచందర్ కాంపౌండ్ హీరోలే. ఆయన డైరెక్షన్లో వచ్చిన చాలా సినిమాల్లో నటించారు. అలాగే బయటి నిర్మాతల సినిమాల్లోనూ కలిసి చేశారు. అయితే ఒక దశలో ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటించకూడదని డిసైడ్ అయ్యారు. అలా అనుకోవడమే కాదు, ఆ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇద్దరు కలిసి నటించకూడదు అనే నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. 1979లో వచ్చిన అల్లావుద్దీన్, అర్పుత విళక్కుం చిత్రం ఈ స్టార్స్ విడిపోవడానికి కారణం. అప్పటికి కమల్ హాసన్ రెమ్యునరేషన్ 2.5 లక్షలు, రజనీకాంత్ రెమ్యునరేషన్ 1.5 లక్షలు. అయితే ఈ సినిమాకి మాత్రం కమల్కి 1,75,000, రజనీకి 1,00,000 ఇచ్చారు. ఇద్దరికి కలిపి 2,75,000 ఇచ్చారు. ఒక హీరోకి ఇచ్చే డబ్బుతో ఇద్దరు హీరోలు వస్తున్నారన్న భావనతో ఆ నిర్మాత ఉన్నారని గ్రహించారు రజనీ, కమల్. దీంతో కలిసి నటించడం వల్ల ఇద్దరికీ నష్టం జరుగుతోందని తెలుసుకున్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇకపై తామిద్దరం కలిసి నటించడం లేదని ప్రకటించారు. ఆ తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ విడివిడిగా చేసిన సినిమాలకు 3 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అందుకున్నారు. కమల్ హాసన్తో విక్రమ్, రజనీకాంత్తో కూలీ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ రూపొందించిన లోకేష్ కనకరాజ్ ఈ ఇద్దరితోనూ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ రజనీకి, కమల్కి కథ వినిపించాడు లోకేష్. కూలీ కంటే ముందే వీరిద్దరి కాంబినేషన్లో సినిమాని ప్లాన్ చేశారు లోకేష్ కనకరాజ్. కానీ కొన్ని కారణాల వల్ల అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయి త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ నిర్మిస్తారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.